ఇష్టపడ్డారు అని లేకపోతే మేమేం చెప్పలేము గదా! ఆ విధంగా లేదు. లేకపోతే నేను మీకు సెప్టెంబర్ 3 వరకు టైము ఏదేదో జెప్పింది గదా! అబ్బా! ఏం జెప్తార్రా నాయనా! నిజంగా అంత దమ్ముంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఇది జేయాలి గానీ, ఆడపిల్ల పేరు అడ్డం బెట్టుకొని ఆ! ఆ! ఏంది బాబు గారిది? హ్మ్. మీ సిమ్ గూడా లాక్కున్నారా? చేయండి. కామెంట్ చేయండి. చాలా మంచివారు డీఎస్‌పీ గారు. లేకపోతే స్కెచ్ వేరే ఉంది అని అనిపించింది. ఛానల్ ఓనర్ ఎవరు అన్నప్పుడు డౌటొచ్చిందన్నా నాకు. నాకు గూడా వచ్చింది. ఇదేందిరా నాయనా! మీరేనా అది ఇది అని నన్నడిగారు. అప్పుడు లేదు ఆయేష. అది ఉండుంటే కథ వేరుగుండేది గానీ, అది లేదు. మేమున్నాం తర్వాత ఇక లేదు. ఏంది గురువుగారు మీరు మాట్లాడేటప్పుడన్నా డౌటుండాలండి. మీకు చాటింగ్ చేసేదా ఇదివరకి ఎలా ఉండేది? మీరు గూడా తొందరపడ్డారండి. నేనింకా మీరు నార్మల్‌గా మాట్లాడుకుంటున్నారు గదా! అనుకున్నా. హ్మ్. దీని వెనక ఇట్లా ఉంటదని నాకు. అసలు మీరు వచ్చే విషయం చెప్పుంటే నేను జెప్పేవాడినండి. నాకు తెలవదు. నార్మల్‌గా ఏదో వస్తారేమో అనుకున్నా గానీ, మీరు సడెన్‌గా వచ్చేసి ఇందులో జాహ్నవి పాత్ర కూడా ఉంది. అవునా? అందుకే అండి పెద్దోళ్ళంటారు కీడెంచి మేలెంచాలి అని అంటారు. కీడెంచి మేలెంచాలి అంటారు. మీరు అనవసరంగా ఏమంది ఎందుకు ఆమె ఆ విధంగా చేయడం? మీరేం హరాస్మెంట్ గాని, ఫోర్స్ గాని చేయట్లేదు గదా! మీ లైఫ్ మీరు బతుకుతున్నారు. ఆమె లైఫ్ ఆముంది. మ్యారేజ్ చేసుకుంటుంది గదా! మ్యారేజ్‌కి రండి అది ఇది అని గూడా జెప్పింది గదా! స్వామి హైదరాబాద్‌లో మ్యారేజ్. ఇంత ఘోరంగా ఉంటారా? ఇందులో జాహ్నవి కూడా ఉంది. ఫుల్‌గా అవునా? ఏంది గురువుగారు ఇది? అసలే డిస్టర్బ్ అయ్యున్నారు. మళ్ళా దీంట్లో నిజంగా ఆమెకు ప్రేమ ఉంటే తర్వాత కూడా ఏదో ఒక రకంగా నాకు కమ్యూనికేషన్ చేసేవాళ్ళు. అవునవును. తన దగ్గర నుంచి కూడా ఫోన్ లాక్కున్నారు. ఏంది స్వామి ఇది? మీరేమన్నా లేచిపోయి ఇది జేస్తే మీరు సర్లే ఏదన్నా జేయొచ్చు. మీరు మంచిగా పెళ్లి చేసుకోమ్మా నేను కరెక్ట్ గాదు అని చెప్పడం గూడా తప్పేనా? ఏం మనుషులున్నారురా నాయనా! మా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని లేకపోతే కొట్టాలి అనుకుంటున్నాను. లేకపోతే చంపాలనుకుంటున్నారన్నారా?